తనైతే సర్ప్రైజ్ చేద్దాం ఈ పూల్లో వేసేసి. చూడండి మీరు కూడా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బేబీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా అయితే ఈరోజు గోపి బర్త్డే అనమాట. ఇది గోపి బర్త్డే ఎలా జరిగింది అని అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీ అందరు కూడా గోపికి విష్ చేసేయండి. యాక్చువల్గా గోపి ఆఫీస్కి వెళ్ళారనమాట. ఇంక నేనైతే ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. అయితే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. అసలు ఇది ఎలా చేయాలి అనేది యాక్చువల్గా నేను చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఈ గిన్నె నిండా అయిందనమాట. మనకు కొలతలు వచ్చేసి ఏంటంటే మనం ఏ కప్పుతో కానీ లేకపోతే ఏ గిన్నెతో అయినా దేంతో అయితే తీసుకుంటామో దాంతో రెండు కప్పుల పంచదార అనేది తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను దీంతో తీసుకున్నాను కదా, దీంతో 2 అనేవి పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అనేది మనం కొంచెం పాలు వేసి లేకపోతే వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనం చపాతీ పిండి చేస్తాం కదా, అలా అయితే కలుపుకోవాలి. నేనైతే కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. అయితే కలిపేసాను. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇట్లా అంటే లోపలికి వెళ్ళాలి, అంటే మెత్తగా ఇట్లా ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. సో ఈ టైప్ అయితే కలుపుకొని దీన్ని వచ్చేసి మనం ఒక 5 minutes 10 minutes అనేది దీని మీద ఏదో ఒకటి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం సిరప్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాం. మనం వచ్చేసి ఈ కప్పుతో అయితే చేసాం కదా, అంటే ఈ కప్పుతో 1 కప్పు వచ్చిందనమాట ఆ పిండి అయితే. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు పంచదార అనేది మనం పోసుకొని సిరప్కి తయారు చేసుకోవాలి. ఓకే, మీకు స్వీట్ ఎక్కువ కావాలి అలా అంటేనేమో మ్యాక్సిమం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. కొంచెం స్వీట్ తక్కువ కావాలి అంటేనేమో 1.5 వేసుకున్నా సరిపోతుంది. నేను యాక్చువల్గా 1.5 వేసుకున్నాను. కొంచెం వేసుకున్నాను. 2 అయితే వేసుకున్నాను కదా, 2 కప్పులు వేసుకుంటాం కదా. వాటర్ కూడా ఎలా పోయాలి అంటే కన్సిస్టెన్సీగా ఉండాలంటే మనమైతే 2 పోసాం కదా, 2కి మనం 1.5 పోసుకుంటే సరిపోతుంది, లేదా 1.25 పోసుకున్నా సరిపోతుంది అనమాట. లేదు 2 పోసుకున్న అంటే 2 పోసినా పర్లేదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే తప్పితే. ఇప్పుడు దీన్ని మనం సిరప్ని కొంచెం హీట్ చేద్దాం. ఈలోపు అయితే ఇలాచీ దంచేసుకుంటామంటే అది కొంచెం కారం అయిన తర్వాత దానిలో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెమే చేస్తున్నాం కాబట్టి. పాకం దగ్గరకు వచ్చాక దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పినట్లయితే సరిపోతుంది. మనం ఏంటంటే ఆ పాకాన్ని పట్టుకున్నప్పుడు కొంచెం జిగురుగా అనిపించాలి, అంతసేపు ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. నేను నెక్స్ట్ ఏం చేశానంటే సైడ్న ఇంకా రౌండ్స్ కూడా ఉండలు కూడా చేసేసాను అనమాట. వీటిని అయితే మనం ఫ్రై చేయాలి. ఇంకా సో ఆయిల్ కూడా పెట్టేశాను. ఇంకా ఫ్రై చేసింది నేనంతా వీడియో తీయలేదు. ఇంకా ఇవి ఎలా వచ్చినాయి అనేది నేను వీడియో పెడుతున్నాను, చూడండి. యాక్చువల్గా గోపి అయితే ఇప్పుడు వస్తున్నాడు. తనైతే సర్ప్రైజ్ చేద్దాం ఈ పూల్లో వేసేసి. చూడండి మీరు కూడా. హ్యాపీ బర్త్డే.
బర్త్డే బేబీ. ఎట్లా అనిపించింది బేబీ? సర్ప్రైజ్ సర్ప్రైజ్. నీకు ఒక సర్ప్రైజ్. నా సీ దిస్. ఏంది? ఎట్లా అనిపించింది? హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ సో మచ్. బాగుందా? చాలా బాగుంది. నాకు చెప్పలేదు. సర్ప్రైజ్. ఓకే. ఇక్కడైతే కేక్ కటింగ్కి సెట్ చేస్తున్నాను అనమాట. గోపి వచ్చిన తర్వాత అది నుంచుంటేనేమో పైన డెకోర్ చేశాను కదా చిన్నగా, అది కనిపిస్తుంది. కొంచెం అది ఇది లేదు, ఇంకా అది మొత్తం అడ్జస్ట్ చేసి ఇదంతా కాదు అని చెప్పేసి ఇంకా కిందే కూర్చొని చేసేసామన్నమాట. డెకరేషన్ కనపడకపోయినా ఏం కాదులే అన్నట్లు. ఇక్కడైతే అదే నడుస్తుంది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, baby. Happy birthday, baby. Happy birthday. Happy birthday. ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేనేం సర్ప్రైజ్గా ఇవ్వలేదు, నేను గోపి వెళ్ళే షాపింగ్ చేశాను అనమాట. కాకపోతే నేనే మనీ పే చేశాను. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ చేసాము కదా, ఇది గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ఇచ్చాను అంతే. గులాబ్ జామ్ నేనే మార్నింగ్ చేశాను గైస్. గోపి ఆఫీస్కి వెళ్తే నేనే చేసా. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఇవి పట్టుకో. పూలు అయితే వేద్దాం అనమాట నా హ్యాపీనెస్ కోసం. హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నపిల్లలు ఏమైంది బేబీ? నువ్వు నాకు చిన్నపిల్లడే బేబీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ.
టేస్ట్ ఎలా ఉందో గోపి చెప్తాడు. కూర్చోండి, తినేస్తున్నాడు. సూపర్. బాగుందా? స్వీట్ సరిపోయిందా? థ్యాంక్ యూ. నిజం చెప్పాలి, నేను ఆల్రెడీ తినేసా, టేస్ట్ చేసా. ఎలా అనిపించింది బేబీ నీ బర్త్డే? సింపుల్గానే చేసా. నిజం చెప్పాలంటే నాకు అంటే తిని బర్త్డే చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు మ్యాక్సిమం చేస్తూనే ఉంటాము. కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేస్తాను. నేను ఓల్డ్ ఇయర్స్వి అంటే లాస్ట్ ఇయర్వి చేసినవి కొన్ని అయితే ఉన్నాయి, అయితే నేను యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా నేను చేసిన ప్రతిసారి ఏంటంటే మమ్మీ హెల్ప్ చేసింది, మనీ ఇవ్వాలి, లేకపోతే గోపి మనీ తీసుకొని గోపికి బర్త్డే సెలబ్రేట్ చేసేదాన్ని. ఫస్ట్ టైం అనమాట. అంటే నాకు యూట్యూబ్ ఛానల్లో మనీ వచ్చాయి కదా, సో గోపి బర్త్డే అయితే అంటే బర్త్డేకి అనుకోలేదు, ముందు వచ్చాయి కాబట్టి ఆ మనీతో దీని బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాను సింపుల్గా. మార్నింగ్ వేసుకున్న డ్రెస్ కానీ తర్వాత ఇంకో డ్రెస్ కూడా నేనే ఇప్పించాను అనమాట. ఇంకా మ్యాక్స్ అంటే నాకు వచ్చిన మనీతో నేను తిన్ బర్త్డే సెలబ్రేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది మేబీ? నా ఓన్ మనీతో ఇచ్చేసాను కదా, అంటే నేను యూట్యూబ్లో వచ్చిన మనీతో. నీకు ఎట్లా అనిపించింది? సర్ప్రైజ్గా ఉంది, హ్యాపీగా అనిపించింది. హ్యాపీ అనిపించింది నాకు. ఓకే, హ్యాపీ అనిపించిందంట. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.